అవకాశవాద లీడర్ అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్ ఇచ్చారు. దళిత ముఖ్యమంత్రి 3 ఎకరాల భూమి ఇవ్వని కేటీఆర్ కు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి లేదన్నారు. రాహుల్ గాంధీ నిజాయితీపరుడు అంటున్న మంత్రి జూపల్లి కృష్ణారావుతో మా ప్రతినిధి నర్సింగ్రావు ఫేస్ టు ఫేస్. జనగామ పర్యటనలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాహుల్ గాంధీ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. దానిపైన రియాక్ట్ కావడానికి మనతో మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నారు. కృష్ణారావు గారు చెప్పండి, అశోక్ నగర్కి వచ్చి 420 హామీలు ఇచ్చి యువతను తెలంగాణ సమాజాన్ని మోసం చేసినటువంటి రాహుల్ గాంధీని ఉరితీయాలనేటువంటి ఒక తీవ్రమైనటువంటి మాటల్ని కేటీఆర్ మాట్లాడారు. దీనిపైన మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు ఆ మాటకు వస్తే అది చెప్పాలంటే చరిత్ర అవుతుంది. ఎవరిని ఎవరు ఉరి తీయాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 క్వశ్చను, ఇప్పుడు వాళ్ళ ఆత్మసాక్షిగా మాట్లాడాల, ఆ నిజాయితీ ఉండాలి మాట్లాడే ముందు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు తీసుకుంటే నిన్ననే హిల్ట్ పైన చర్చ జరిగింది, మొన్న కృష్ణా జలాల మీద చర్చ జరిగింది, పాలమూరు జిల్లా పైన చర్చ జరిగింది. వాళ్ళ మాటలకు రెండవది అదొక యాంగిల్. రెండవది 2014లో కేసీఆర్ అధికారులకు వచ్చినప్పుడు ఆనాడు ఏం చెప్పిండు, ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్పిన తర్వాత 8 లక్షల కోట్ల రూపాయల నిధులు సేకరించి అప్పులు చేసి కూడా 16 సంవత్సరాలు, ఐ థింక్ 2014 అంటే ఆల్మోస్ట్ 12 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి హామీలు నిలబెట్టిండా. ఇప్పుడు ఏమంటున్నాడు, రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి వచ్చి హామీలు ఇచ్చి నిలబెట్టుకోలేదు, ఉరిదీయాలి అంటున్నాడు. సూత్రం నీ చెప్పిన సూత్రమే కరెక్ట్ అయితే అది అందరికి వర్తిస్తుందా?